వెల్కమ్ టు బిఆర్ కింగ్డమ్. దిస్ ఇస్ వియా వర్మ. ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ వరుస ప్రశ్నలతో ఇరకాటంలో పెడుతుంటే పుట్టింటి ఆడబిడ్డ బహిరంగ వేదికల మీద చేస్తున్న ఆరోపణలతో మరోవైపు గులాబీ పార్టీ పరిస్థితి ఇప్పుడు రెండు వైపుల నుంచి దెబ్బలు తినే స్థితికి చేరిందా? 2 ఏళ్ల పాటు ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ సొంత పార్టీలో మొదలైన కుమ్ములాటలను సద్దుమణిగించారన్న ఉద్దేశంతో చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి వచ్చారు. పార్టీని మళ్లీ యాక్టివ్ చేయాలన్న సంకల్పంతో బయటకు వచ్చి మాట్లాడారు. కానీ ఆయన పార్టీని కాపాడేందుకు బయటకు వస్తే ఆయన కూతురు మాత్రం అదే పార్టీపై బహిరంగంగా విమర్శల దాడి చేస్తుండటం గులాబీ వర్గాల్లో కలవరం రేపుతోంది. నీళ్ల ఉద్యమం, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్, కృష్ణా జలాలు అంటూ ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ వ్యూహం రచిస్తుంటే అదే ప్రాజెక్టుల దగ్గరికి వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిర్లక్ష్యం జరిగిందంటూ కవిత చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి కొత్త తలనొప్పిగా మారాయి. అసెంబ్లీకి అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన గులాబీ బాస్ కవితపై మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం వెనుక ఏదైనా వ్యూహం ఉందా, లేదా పరిస్థితి చేయి దాటిపోతుందా? చాలా రోజుల తర్వాత ఫామ్ హౌస్ ని దాటి బయటకు వచ్చిన కేసీఆర్ ఈసారి పార్టీని మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నీళ్ల ఉద్యమాన్ని ఆయుధంగా మార్చారన్న ప్లాన్ తోనే ముందుకెళ్తున్నారు. ప్రజల్లోకి వెళ్లాలంటే బలమైన ఎజెండా కావాలన్న ఆలోచనతో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్ ని ముఖ్య అస్త్రంగా మలుచుకోవాలని నిర్ణయించుకున్నారు. మండల, జిల్లా స్థాయిలో సమావేశాలు, కృష్ణా జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ పడిందన్న ఆరోపణలు, సాగునీటి ప్రాజెక్టుల పేరిట ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలన్న వ్యూహం, ఇవన్నీ కేసీఆర్ డ్రాయింగ్ బోర్డులో ఉన్న ప్లాన్లు. కానీ అదే సమయంలో బీఆర్ఎస్ ఊహించని టైమింగ్ లో సీన్లోకి వచ్చిన కవిత ఈ ప్లాన్ మొత్తానికే ప్రశ్నార్థకంగా మారితే కేసీఆర్ ప్రశ్నల్లోకి వెళ్లాలనుకున్న అదే ప్రాజెక్టుల దగ్గరికి వెళ్లి బీఆర్ఎస్ హయాంలోనే నిర్లక్ష్యం జరిగిందంటూ కవిత మాట్లాడటం పార్టీకి ప్లస్ అవుతుందా, లేదా మైనస్ గా మారుతుందా? పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయకపోవటం వల్లే కృష్ణా జిల్లాలో 90 టీఎంసీల వాటా కోల్పోయామన్న వ్యాఖ్యలు గులాబీ నేతలకు మింగుడు పడటం లేదన్న టాక్ నడుస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తప్పిదాల వల్లే రైతులకు నీళ్లు లేవు అంటూ దాడి చేస్తుంటే అదే ఆరోపణలకు కవిత కూడా వంతపాడుతున్న పరిస్థితి గులాబీ పార్టీలో కలకలాన్ని రేపుతోంది. 10 ఏళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టులపై బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందంటూ కవిత మాట్లాడుతున్న మాటలు కాంగ్రెస్, బీజేపీలకు అస్త్రాలుగా మారుతున్నాయన్న భావన పార్టీ వర్గాల్లో బలంగా ఉంది. అధికార పార్టీ విమర్శలు తట్టుకోలేకపోవటమే కష్టంగా ఉన్న సమయంలో సొంత కుటుంబం నుంచే ఇలాంటి ఆరోపణలు రావటం బీఆర్ఎస్ ను ఆత్మరక్షణ మోడ్లోకి నెట్టిందా? పాలమూరు అస్త్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకటంలో పెడదామనుకున్న కేసీఆర్ కు అదే అస్త్రం కవిత కామెంట్స్ రూపంలో తిరిగి గాయపడుతుందా? ఇలాంటి క్లిష్ట సమయంలో బీఆర్ఎస్ ఎలాంటి యాక్షన్ ప్లాన్ తీసుకోబోతోంది? కవితపై మౌనం కొనసాగిస్తుందా, లేదా పార్టీ లైన్ స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తుందా? వేచి చూడాల్సిందే. మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు కృష్ణారెడ్డి చిట్టెడి గారు, అనలిస్ట్. నమస్కారం అండి కృష్ణారెడ్డి గారు. నమస్తే అండి. కృష్ణారెడ్డి గారు, అసలు మీ అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమవుతుంది అనుకోవచ్చు? ఎందుకంటే ఒక పక్క సొంత కూతురే విమర్శలో జల్లు కురిపిస్తోంది అదే ప్రతిపక్ష పార్టీ కింద భావించి బీఆర్ఎస్ పార్టీని. మీ అభిప్రాయం తెలిసేది. తెలంగాణ రాష్ట్రాన్ని అనేక అవమానాలు, అనేక పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి రాజకీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ, అంటే అప్పట్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ. సో ఇవాళ కవిత గారు కారణాలు ఏమైనా పార్టీ నుంచి విభేదించి పార్టీ పైన, పార్టీ ముఖ్య నాయకుల పైన విమర్శనాస్త్రాలు సంధించి, ముఖ్యంగా హరీష్ రావు గారి పైన, సంతోష్ రావు గారి పైన కొన్ని సందర్భాల్లో ప్రత్యేకించి వారి నేరుగా వారి పేర్లు కూడా వారు ప్రస్తావించి విమర్శలు చేయడం జరిగింది. ఇది పార్టీకి పట్టిన దయ్యాలు. పార్టీని, గులాబీ బాస్ అయిన గౌరవ కేసీఆర్ గారిని తప్పుదోవ పట్టించేటువంటి ప్రక్రియ అని నేరుగా కవిత, అంటే కేసీఆర్ గారి సొంత కూతురు, మనందరికీ తెలిసింది. వారు నేరుగా పార్టీ, అంటే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలని వారు కూడా విమర్శలు చేస్తూ ఉండడం ఖచ్చితంగా అదొక కంటిలో నలుసులాగా. ఎందుకంటే ఇవాళ కేసీఆర్ గారు కూడా చాలా కాలం నుంచి మౌనం పాటిస్తూ ఉన్నారు. అది 2 రకాలుగా, అటు కాంగ్రెస్ పార్టీకి మేము మొన్న మీటింగ్ పెట్టుకుంటూ కూడా మేము సరైన పూర్తి సమయాన్ని 2 సంవత్సరాల కాలాన్ని ఇచ్చాం, ఇక నుంచి సహించేది లేదు, ఇంకా మౌనం పాటించము అని చెప్తూ వచ్చినప్పుడు, కానీ మరి కవిత సొంత కూతురు పార్టీలో కీలకంగా ఉండి అనేక అంతర్గత విషయాలు తెలిసిన ఒక వ్యక్తి కేసీఆర్ పైన కూడా పరోక్షంగా విమర్శలు చేసిన సందర్భాలు కూడా మనకు కనబడతా ఉంది. ఎందుకంటే విఫలమయ్యారు, ఇట్లాంటి విషయాలన్నింటిలో కూడా కేసీఆర్ గారికి నేరుగా కేసీఆర్ తన తండ్రే, తన రాజకీయ గురువు, తనే
తన రాజకీయ పోరాటంలో కూడా కేసీఆర్ గారు ఫోటో పెట్టుకుంటున్నప్పుడు కూడా విమర్శలు మాత్రం ఆగట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు పెద్ద ఎత్తున రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టుల నీటి యుద్ధాన్ని ఏదైతుందో, మేము నీటి యుద్ధం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో ముఖ్యంగా జరిగింది నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ స్లోగన్తో ఉద్యమం జరిగింది. ఉద్యమం తర్వాత కూడా మేము ఆ దిశగానే పనులు చేస్తున్నామని చెప్పారు. ఇక్కడ నిధుల విషయానికి వచ్చినప్పుడు ఇవాళ రాష్ట్రం రోడ్ బడ్జెట్లో ఉంది. నియామకాల విషయానికి వచ్చినప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. ఏదైనా కొంత మంచి జరిగింది అంటే అది నీళ్ల విషయం. ఆ నీళ్ల విషయంలో ప్రాజెక్టుల పైన కూడా కొంత అవినీతి లేదా చాలా కాలంగా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయన్నటువంటి తీసుకువచ్చి పూర్తిగా బీఆర్ఎస్ విఫలమైందని చెప్పే ప్రయత్నం ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. అదే లైన్లో కవిత గారు కూడా ఇవాళ మాకు బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక ప్రతిపక్ష పార్టీయే, నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళలేదు, నన్నే పార్టీ నుంచి గెంటేశారని చెప్పకనే చాలా సందర్భాల్లో చెప్పారు. గెంటేశారని ఓపెన్గానే చెప్పారు, చెప్పకనే కదా చెప్పేశారు. కానీ వాళ్ళ ఈ రీసెంట్గా కేసీఆర్ గారు శాసనసభలో శాసనసభ ఉపనాయకుడిగా హరీష్ రావు గారిని పేరును మళ్ళీ చేయటం, హరీష్ రావు గారితో తనకున్నటువంటి సత్సంబంధాలను కొనసాగించడం, సంతోష్ రావు గారిని యథావిధిగా తన స్థానంలో కొనసాగించటం, కేసీఆర్ గారు తనకున్నటువంటి నిర్ణయం పైన అభిప్రాయం పైన చాలా ఖచ్చితంగా ఉన్నట్టుగా మనందరికీ ఒక రాజకీయంగా కూడా సంకేతాన్ని వారు ఇవ్వడం జరిగింది. కాబట్టి కవిత గారు ఆ విషయంలో విఫలమయ్యారనే చెప్పొచ్చు. ఎన్ని విమర్శలు చేసినప్పుడు కూడా తన సొంత తండ్రి పార్టీ అధినేత ఏమాత్రం కూడా పునఃసమీక్ష చేయకపోవడం, వారికి తిరిగి బాధ్యతలు అప్పచెప్పడం ఏదైతుందో అది కవిత గారికి ఒక తీరని లోటుగానే మనం భావించవచ్చు. అట్లా మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి కవిత డౌటే లేదు, తలనొప్పిగా మారనుంది. ఎందుకంటే ఏదైతే విమర్శలు చేస్తున్నారో కవిత విమర్శలు చేసినప్పుడు అధికార పార్టీకి చాలా సులువుగా దొరుకుతుంది. మాకు కాదు సమాధానం చెప్పాల్సింది, మొదట మీ సొంత కూతురుకు చెప్పండి. సొంత కూతురు అడుగుతుంది కదా, మేము అడిగితే చెప్పకపోయినా మీ కూతురే రాజకీయంగా కీలక పాత్ర పోషించింది, అటు బతుకమ్మ కావచ్చు లేదా జాగృతిగా కావచ్చు, ఒక బీఆర్ఎస్ కార్యకర్త కావచ్చు, చేసిన వాటికి సమాధానం ఇవ్వమని ప్రశ్నించవచ్చు. దానికి కౌంటర్ కూడా కవిత వేయాలి. కవిత ఏ రకంగా తన తండ్రిపైన విమర్శలు చేయనుంది, తండ్రిపైన విమర్శలు చేస్తే తెలంగాణ సమాజం ఏ విధంగా తీసుకోనుంది అనేటువంటి కూడా పెద్ద ప్రశ్న ఉత్పన్నం అవుతా ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు లాంటి ఒక పెద్ద నాయకుడి మీద కవిత గారు చేసే విమర్శలు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు లేదా సంతోష్ రావు మీద చేసిన కొంత ప్రజలు ఆలోచించే అవకాశం ఉంటుంది. కానీ కేసీఆర్ గారి పైన నేరుగా కవితగా విమర్శలు చేస్తే దానికి సంబంధించినటువంటి రుజువులను ముందు పెట్టాలి. కనీసం ఈ రోజు వరకైనా తన చిత్తశుద్ధిని, తన మాటలు వెనుకున్నటువంటి వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తుంది కవిత అని నమ్మబుచ్చడానికి ఆధారాలని ప్రజల ముందుకు తీసుకురాకపోవడం కవిత గారికి ఉన్నటువంటి పెద్ద మైనస్. ఈ గనక చేయలేకపోయినట్లయితే కవిత గారు కూడా కేసీఆర్ లాంటి ఒక వాగ్దాటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేత, అనేక మందిని ఒంటి చేత్తో ఎదుర్కొన్న పరిస్థితిని గతంలో చూసాం. కాబట్టి కవితను కూడా ఆ విషయాన్ని, కవిత యొక్క రాజకీయ పార్టీని ఎదుర్కోవటంలో కేసీఆర్ గారికి చాలా సులువుగానే ఉంటుంది. కాకుంటే తను కొంత కఠినంగా, పరుషంగా మీది విధానాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఒక తండ్రి కూతురు సెంటిమెంట్ కూడా కొంత ఎంత వాళ్ళు పటిష్టం చేసినా కూడా ప్రతిపక్షాల పైన ఈజీగా బురద జరిగిన తన సొంత కూతురు పైన చేయకపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో కావచ్చు, మిగతా వాటిలో కూడా పార్టీ అధిష్టానం పూర్తిగా కవిత గారికి మద్దతుగా నిలబడేటువంటి పరిస్థితి. ఇవాళ అలాంటి అనేకమైనటువంటి సమస్యలు, వాటిపైన సమాధానాలు, ఏ రకంగా కవిత గారిని విమర్శిస్తారు, ఏ విషయాలను చెప్పబోతున్నారో, అది ఏ రకంగా పార్టీని పలచబోతుంది అనేటువంటిది కూడా రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ పక్షాలు ఇంకా ఎదురు చూస్తున్నాయి. కేసీఆర్ గారు ప్రతిస్పందన ఎలా ఉంటుంది, ఆ స్పందనకి ప్రతిస్పందన కవిత గారి నుంచి ఎలా రాబోతుంది. ఇక్కడ అధికార పక్షం, ప్రతిపక్షం కన్నా కూడా కేసీఆర్ గారు కవిత గారి మధ్యలో ఏ రకమైనటువంటి, ఎందుకంటే ఈ రోజు వరకు కూడా నేరుగా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ పెద్దగా మాట్లాడిన పరిస్థితి లేదు. చాలా సున్నితమైనటువంటి అంశం కాబట్టి దాన్ని కేసీఆర్ గారే హ్యాండిల్ చేయగలరు అనేటువంటిది. కేసీఆర్ గారు పూర్తిగా మరి విస్మరిస్తారా, కవిత గారి మాటలకు ఏ రోజు ప్రాధాన్యం ఇవ్వకుండా
తన పని ఏదో తాను చేసుకునే పోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా రేవంత్ రెడ్డి గారి పేరుని ప్రస్తావనలో ఎక్కడ ప్రెస్ మీట్లో తీసుకోకుండా కేవలం ఒక పార్టీ విధానాలను విమర్శిస్తున్నటువంటి వ్యక్తి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పేరును తీసుకోవడానికి ఇష్టపడకుండా విధానాలపైన పోరాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు నేరుగా కవిత పేరు తీసుకొని విమర్శించడానికి ఆస్కారం కూడా తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే చాలా చాకచక్యం అనేటువంటి నేత కాబట్టి ఏమైనా విమర్శలు చేసినా పరోక్షంగా ఇవన్నీ ఉట్టి మాటలు, కళ్ళబుల్లి కబుర్లు, వారికి ఆశ పెడాశ ఉన్నప్పుడు నేను గతంలోనే చెప్పాను, తన కుటుంబ సభ్యులైనా ఎట్టి పరిస్థితుల్లో నేను ఉపేక్షించను. ఎంత పెద్దవారైనా కూడా పార్టీ ముందు క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తగా ఉండాలి. అది ఎవరైనా నేను విభజిస్తాను, పార్టీ నుంచి పంపిస్తాననే సందేశాన్ని మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు తీసుకురావడం వల్ల తన విశ్వాసాన్ని నింపుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. కేసీఆర్ గారికి ఆ చాకచక్యం కూడా ఉంది. అంటే ఇట్లా ఇన్ని రకాల ఉన్నటువంటి విషయంలో ఒకరు ఎత్తులకు పై ఎత్తులు ఏ విధంగా వేయనున్నారనేటువంటి విషయాలు మనం కాలం తేల్చనుంది. కానీ కేసీఆర్ గారు కూడా చాలా సులువుగానే కవిత గారిని మనకు ఎదుర్కోవడానికి కానీ లేదా వారిని విమర్శనాస్త్రాలు చేయడానికి, వారి యొక్క కామెంట్లని చాలా తేలికగా కొట్టిపారేయడానికి, పరోక్షంగానే కొట్టిపారేయడానికి ఆస్కారం ఉందనేటువంటి భావన అయితే, ఆలోచన అయితే నాకు కలుగుతుందండి. కృష్ణారెడ్డి గారు, కేసీఆర్ని తప్ప కవిత తన పార్టీలో అందరినీ తప్పుపడుతుంది. మాటలు విపక్షాలకు ఆయుధంగా మారమంటారా? ఖచ్చితంగా ఆయుధాలు ఇప్పటికే మారిపోయాయి. ఎందుకంటే ప్రతిపక్షాలు చాలా అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, మేము ఎంతో కాలం నుంచి చెప్తున్నాము, ఇవాళ నీ సొంత కూతురే అదే మా యొక్క విమర్శలను చెప్తూ ఉంది, దానికి సమాధానం చెప్పమండి అని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో చేయడం జరిగింది. కానీ అక్కడి నుంచి కేసీఆర్ నుంచి మౌనమే సమాధానంగా మనకు కేసీఆర్ గారు కానీ అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలు, ఒక దిగోస్థాయి నేతలు కొంత స్పందించినప్పటికి కూడా ముఖ్య నేతలు, కీలకంగా పార్టీలో ఉన్నటువంటి వారు కొంతమంది, అంటే జగదీష్ రెడ్డి గారు కావచ్చు లేదా మిగతా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడిన పరిస్థితి చూసాం. కానీ తమ కుటుంబ సభ్యుల నుంచి ఎవరు కూడా పెద్దగా మనము చూసినటువంటి స్పందన లేనటువంటి పరిస్థితి చూసాం. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసీఆర్ గారి కుమార్తె కావడం వల్ల, అంటే గతంలో కూడా కేసీఆర్ గారి అన్నకూతురు రమ్య గారు కూడా అనేక విమర్శలు చేసినప్పటికీ కూడా ఆశీర్వాద స్థాయిలో స్పందన ప్రజల నుంచి రాకపోవడం మనం గమనించాం. ఎప్పుడు కూడా కేసీఆర్ గారు కానీ ముఖ్య నాయకులు ఎవరు కూడా తన వ్యాఖ్యలపైన, తన విమర్శలపైన ఏ రోజు స్పందించినటువంటి దాఖలు లేవు. నాకు తెలిసి కేసీఆర్ గారు అదే వ్యూహాన్ని కవిత విషయంలో కూడా అవలంబించే అవకాశం ఉంటుంది. తన స్థాయి తగినటువంటి నేతలు కాదు, కానీ పార్టీ లైన్ దాటినటువంటి వారిపైన వేటు వేయటంలో పార్టీ క్రమశిక్షణకరతో చేస్తున్న ప్రయత్నం అని చెప్పవచ్చు. ఖచ్చితంగా ప్రతిపక్షాలకు కవిత ఒక దొరికిన ఆయుధం. ఎందుకంటే పార్టీ ఓడిపోయి తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా చాలా చాకచక్యంగా కేసీఆర్ ప్రభుత్వం పైన కొంత వ్యతిరేకత వచ్చేది. అంటే గతంలో చేసిన వైఫల్యాలు, ఎందుకంటే 10 సంవత్సరాలు పూర్తిగా ప్రభుత్వం అధికారులు సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ లాంటి వాటిలలో కూడా ఎక్కడ ప్రభుత్వానికి సంబంధించిన డెట్స్ కావచ్చు, మిగతా అనేక రకాల అంశాలను ప్రజలకు తెలియకుండా ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇంతకుముందు కూడా మనం చూసాం, దాదాపు 100 పైగా జీవోలు కూడా ప్రభుత్వం హైడింగ్ చేసినటువంటి పరిస్థితిని, అంటే అది రాష్ట్రానికి లేదా అది ప్రభుత్వానికి చిక్కెదురైనటువంటి అలాంటి విషయాలను ఎక్కడ కూడా ప్రజల ముందుకు వీక్నెస్ని తీసుకురావడానికి ఏ రోజు కూడా ప్రయత్నం చేయలేదు. దాన్ని అదునుగా తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా పూర్తి స్థాయిలో, పెద్ద స్థాయిలో ఒక శ్వేతపత్రం తీసుకొచ్చి ఒక వైట్ పేపర్ ద్వారా పూర్తిగా ప్రభుత్వాన్ని, అంటే గత ప్రభుత్వం ఉన్నటువంటి అధికార పార్టీ ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ పార్టీని ఎండగట్టే ప్రయత్నం చేస్తారో దాంట్లో కొంత మేరకు మనం సఫలమయ్యారని కూడా భావించవచ్చు. గతంలో కేసీఆర్ గారు ఇప్పుడు కవితకి ప్రతిపక్ష పార్టీ ఏదనుకోవాలి? బీఆర్ఎస్ పార్టీనా, కాంగ్రెసా? ఎవరికి వీడు ప్రతిపక్షం? అది చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు కవిత గారికి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ అవుతుందా, కాంగ్రెస్ అవుతుందా అనేటువంటిది చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు కవిత గారి ఉనికి, కానీ కవిత గారు బీఆర్ఎస్ నుంచి ఎందుకు వెలువబడ్డారని చెప్పడంలో బీఆర్ఎస్ను ఒక దోషిగా చూపించాల్సిన అవసరం. ఎందుకంటే తన స్వగతంగా నేను రాలేదు, నన్ను ఒక పార్టీ నుంచి ఒక నిర్దాక్షిణ్యంగా కేసీఆర్ గారిని లేదా ప్రజలను దోపిడీ చేస్తుంటే నేను ఆ దోపిడీని క్వశ్చన్ చేసినందుకు, ఆ జరుగుతున్న అన్యాయాలను పైన నేను ప్రశ్నలు ఎవరెత్తినందుకు నాకు పార్టీలో తగిన గుర్తింపు లేదు,
పార్టీలో నాకు తగినటువంటి ఆదరణ లభించలేదు, అందుకనే నేను ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. కావాలని ఉంచుకొని ఉద్దేశపూర్వకంగానే నన్ను పార్టీ నుంచి పంపించారని చెప్తున్నది. కాబట్టి ఖచ్చితంగా నాకు ఒక రాజకీయ పరంగా చూసినప్పుడు ఖచ్చితంగా కవిత గారికి కాంగ్రెస్ పార్టీయే కావాలి. కానీ ఇప్పుడున్నటువంటి కోణంలో కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా తనకు బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం ద్వారానే కొంత మెరుగైనటువంటి మద్దతు లభించే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే అది అధికార పార్టీ పూర్తి స్థాయిలో క్యాప్చర్ చేసుకుంటుంది. ఏ రోజుకు ఆ రోజుకి రాజకీయంగా ఎంత మేరకు ఆ ప్రయోజనాన్ని కేసీఆర్ గారు వారి కూతురికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ను ఎన్కాష్ చేసుకోవడం కూడా కాంగ్రెస్ కొంత ముందంజలో ఉందని మనం భావించవచ్చు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్కు అంటే కవిత గారికి కూడా ఇటు బీఆర్ఎస్ అటు రెండు కూడా ఒక ప్రతిపక్షంగానే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇటు పార్టీ ఒకటి గెంటేస్తున్న పార్టీ, ఇంకొకటి అధికారంలో ఉన్న పార్టీ. కాబట్టి రెండింటినీ విమర్శించుకుంటూ ముందుకెళ్ళి తన యొక్క ఉనికిని తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే మనం గతంలో కూడా చర్చించాము. తన వేషధారణ కావచ్చు, మాట తీరు కావచ్చు, ఒక అతి సామాన్య మహిళ తెలంగాణ ప్రాంతంలో ఏ విధంగా ఉంటుందో ఆ రకంగా ఉండేటువంటి ఆచార వ్యవహారాల నుంచి, తన యొక్క మాట తీరులో నుంచి కానీ ప్రజల్లోకి వెళ్ళేటువంటి ఉద్దేశంలో కూడా ఆ రకమైనటువంటి ఆభావాలను ప్రదర్శించే కార్యక్రమాలు, ఆకర్షించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఎవరు కూడా అంటే ఆశించిన స్థాయిలో ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ పెద్ద నేతలు ఎవరు కూడా కవిత దగ్గరికి నేరుగా ఈ రోజు వరకు కూడా వెళ్ళి సంఘీభావం తెలపడం కానీ లేదా తనకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకెవరైనా కానీ ఎవరు వెళ్ళకపోవడం కూడా వారికి మైనస్. కాబట్టి ఖచ్చితంగా కవిత గారికి బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూనే బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులని విమర్శించడం ద్వారా లేదా తనకు తెలిసినటువంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని వాటిపైన యుద్ధం ప్రకటిస్తాను, నేను చెప్తానటువంటి భయపెట్టించే విధంగా కొన్ని కార్యక్రమాలు కూడా చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే బీఆర్ఎస్ నుంచి కొంత క్యాడర్ తనలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కవిత గారికి బీఆర్ఎస్ ప్రతిపక్షమా, కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షమా అంటే రెండు పార్టీలను కవిత గారు సమానంగానే తీసుకొని ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అది బీఆర్ఎస్కు పెద్ద మైనస్, కాంగ్రెస్కు ప్లస్. కవిత గారికి అది ప్లస్ మైనస్ అనేది కూడా మనం ఇప్పట్లో చెప్పలేము, ఎందుకంటే ఇంకా రాజకీయంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎస్ కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు ఇంట్లో ఏదైనా జరిగితే మనకే తెలుస్తుంది, బయట వాళ్ళకి ఎవరికి తెలియదు, బయటకు వెళ్ళి మనం చెప్తే తప్ప. అలాంటిది ఇప్పుడు అన్నీ తెలిసిన కవిత పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒకవేళ అవినీతి జరిగితే కనుక అన్ని ప్రూఫ్స్తో సహా కవిత దగ్గర ఉంటాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద మచ్చ అయిపోతుంది కదా అది. మరి పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ అన్నీ తెలిసి కూడా పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేస్తుంది అసలు కవితని? అన్నీ తెలిసింది, బయటికి వెళ్తే చెప్తుంది అనే భయం లేకుండా సస్పెండ్ చేసేసారు వాళ్ళు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తప్పంటారా, కవితది తప్పంటారా? లేదండి, ఇప్పుడు ఎంత అవినీతి కానీ లేదా జరిగినటువంటి నిర్లక్ష్యం కానీ గతంలో నుంచి ఎంతో కాలంగా ప్రతిపక్షాలు చెప్తూనే ఉన్నాయి. కవిత గారు ఈ రోజు వరకు కూడా ప్రజలకు తెలియని కొత్త అంశాన్ని ఏది కూడా తెర ముందుకు తీసుకురాలేదు. అంటే ఒక అంశాన్ని అరే ప్రజలకు ఎవరికి తెలియదు, కేసీఆర్ కుటుంబం నుంచి బయటకు వచ్చే ప్రజలకి ఈ విషయాన్ని మరొకసారి తన మాటల ద్వారా ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి మాటలు నిజమనేటువంటి అంశమే తప్ప తెలంగాణ ప్రజలకి కవిత ద్వారా బీఆర్ఎస్ పార్టీలో జరిగిన అవినీతిలో ఏ అవినీతి తిమ్మంగళానైనా పట్టించగలిగిందా, లేదా ఏ రాజకీయ నాయకుడైనా చేసిన అవినీతిని బయట పెట్టగలిగిందా? సరే, తన కుటుంబ సభ్యుల గురించి తన కొంత జాగ్రత్త ఉన్నా పార్టీలో ఉన్న మిగతా నాయకుల పైన లేదా తను ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి వ్యక్తులపైన అయినా ఈ రోజు వరకు చిన్న ఆధారాన్ని ప్రజల సమక్షంలో పెట్టగలిగిందా? మీడియా ముఖంగా ఆధారాలను చూపగలిగిందా? చూపలేకపోయింది. ఎందుకంటే ఏ రాజకీయ నాయకులు కూడా, ముఖ్యంగా కేసీఆర్ లాంటి రాజకీయ మొత్తం పండితుడిగా ప్రావీణ్యం పొందినటువంటి నాయకులు అలా ఆధారాలను వదిలిపెట్టి లేదా ఆధారాలను అంత ఈజీగా ఏ నాయకుడికి అందరూ ఇచ్చే విధంగా చేసే విధంగా ఆస్కారం ఉండడానికి లేదు. ఎంత కుటుంబ సభ్యురాలైనా కూడా కేసీఆర్ గారికి మొదటి నుంచి తన నీడను తానే నమ్మడనేటువంటి ఒక ముద్ర ఉంది. మనకు గతంలో కూడా చూసాం, ఈటల రాజేంద్ర గారు పార్టీలో నెంబర్ 2గా ఉంది. అంత గొప్ప లీడరు బయటికి వెళ్ళినప్పుడు కూడా తను చేసినటువంటి ఆరోపణలు కానీ ఎక్కడ కూడా ఒక ఆధారాన్ని చూపలేనటువంటి పరిస్థితి.
అంటే సరే వారు రాజకీయంగా వారికి ఉండే గౌరవం ఉంది, వారికి ఉండేటువంటి ప్రాతినిధ్యం ఉంది, కానీ గులాబీ పార్టీకి ఇబ్బందులు పెట్టే విషయంలో ఈటల గారు కూడా విమర్శలు చేశారు తప్ప ఎక్కడ ఆధారాలు కానీ దానికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున నష్టం కలిగించే చర్యలు కూడా వారు కూడా ఇక్కడ చేయలేదు. కాబట్టి ఇక్కడ రాజకీయాల్లో సాధారణంగా అది కుటుంబ సభ్యులైనా పార్టీలో ఉండే కీలక వ్యక్తులైనా వారికి ఉండే జాగ్రత్తలు వారికి ఉంటాయి, పార్టీలో ఉండే వారికి ఉండే రహస్యాలు ఓపెన్ సీక్రెట్ గానే ఉంటాయి ఖచ్చితంగా. కాబట్టి అవన్నీ పెద్దగా నాకు తెలిసి పెద్ద తనకు ఉన్నటువంటి రహస్యాలు ప్రజలకు తెలియనటువంటి కోణాన్ని ఆవిష్కరించేంత గొప్ప సీక్రెట్లు తన దగ్గర ఉన్నాయని అయితే నేను భావించట్లేదు. కాబట్టి బీఆర్ఎస్ కి అది పెద్ద తలనొప్పి కాదు. అందరిలో చేసిన విమర్శలు తను విమర్శలు చేయొచ్చు. కేసీఆర్ కూతురుగా కొంత ప్రజలు నమ్మడానికి ఆస్కారం ఉంటుంది. అయ్యో అవునా, కేసీఆర్ గారు సొంత కూతురే చెప్తుంది కదా, పార్టీలో ఒక కీలక వ్యక్తి చెప్తుంది, కానీ ప్రజల్లో నమ్మడానికి కొంత ఆస్కారం ఉంటుంది. కానీ ఇలాంటి వాటిని ఎదుర్కోవడంలో కేసీఆర్ గారు చాలా నైపుణ్యాన్ని చాకచక్యను గతంలో నిరూపించుకున్నారు. కాబట్టి అది పెద్ద విషయం కాదు. అది కేటీఆర్ గారికి హరీష్ రావుకు సమస్య కావచ్చు, కానీ ఎందుకంటే వీళ్ళంతా కాంటెంపరీస్. కానీ ఆ కేసీఆర్ గారి ముందు తను చాలా రాజకీయంగా కానీ లేదా ఏ రకంగా చూసుకున్నా కూడా తనకు సాటి రాదు. కాబట్టి వారు ఎదుర్కోవడంలో పెద్దటువంటి సమస్య ఉండదు. ఖచ్చితంగా కవిత గారు, అందుకని అంటున్నాను, కవిత గారు కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు, మీ అద్భుతమైన విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలండి. ఇక వేచి చూడాల్సిందే మరి కవిత విమర్శల జుల్లు బీఆర్ఎస్ పార్టీ మీద ఎంతవరకు వెళ్తుంది. ఇది ఇవాల్టి బీఆర్కే న్యూస్. తల్గొడి సత్తా.